హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకే. ఓకే, స్వప్న గారు ఈమెయిల్ చేశారు రాజు గారు. చిలకడ దుంపతో ఏదైనా స్నాక్ తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. చిలకడ దుంపతో స్నాక్ ఐటమ్. చిలకడ దుంపతో స్నాక్ ఐటమ్ ఏం చేసుకోవచ్చు రాజు గారు నిజంగానే? సో కొంచెం వెరైటీగా 65 చూపిస్తాను. 65 ఎస్, చిలకడ దుంపతోనా? అవునండి. సో కొంచెం పుల్లగా కొంచెం ఘాటుగా చిలకడ దుంప స్వీట్నెస్ అంటే తగులుతుంది. 65 అంటే మనకు కారంగానే కదా ఉంటుంది, చిలకడ దుంప ఏమో స్వీట్ గా ఉంటుంది కదా. అవునండి, బాగుంటుంది కాంబినేషన్. బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఏంటంటే కొద్దిగా మనం ఉడికించి చేస్తే కొంచెం లైట్ స్వీట్నింగ్ తగులుతుంది. ఓకే ఓకే, సో అయితే చిలకడ దుంపతో 65 చేసుకోవచ్చు అనమాట. చేసుకోవచ్చు. ఓకే, మరి చిలకడ దుంప 65 తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిలకడ దుంప 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప ముక్కలు 1 కప్పు, మైదా అరకప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, పెరుగు అరకప్పు, ఫుడ్ కలర్ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మిరియాల పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో మనం డీప్ ఫ్రై చేసుకుంటామండి. సో ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. బౌల్ ఇస్తారా? సో దీంట్లో మైదా పిండి, అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోర్. ఓకే, సో బ్యాటర్ రెడీ చేస్తున్నారా? అవునండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఎంటీఆర్ వారి గరం మసాలా, ఓకే, రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారపొడి, అలాగే కొంచెం పసుపు, ఓకే, సో ఫుడ్ కలర్ అండి, ఆరెంజ్ రెడ్. ఓకే. సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసి సరిపడా వాటర్ వేసేసుకున్నాను. జారుడుగా కలుపుకోవాలండి. ఓకే. మామూలు బజ్జి పిండి ఉంటుంది కదా, సో అలా కలిపేసుకోవాలి. సో జనరల్ గా మనకి ఇప్పుడు చిలకడ దుంపలు కొన్ని బాగా స్వీట్ గా ఉంటాయి, వాటికైతే మనం ఏమీ వేయక్కర్లేదు, లేదంటే కొద్దిగా బెల్లం కానీ షుగర్ కానీ అలా వేసి ఉడికిస్తూ ఉంటారు కదా. అవునండి. సో ఇక్కడ మనం ప్లెయిన్ వి యాస్టీస్ గా ఉడికించేసుకుంటే బెటర్ ఏమో కదా ఈ 65 కి. ఎస్ అండి. సో దానికి ఒరిజినల్ స్వీట్నెస్ ఉంటే అది ఓకే, లేదంటే కొంచెం చప్పగా ఉన్నా కూడా బాగానే బాగానే ఉంటుంది. వస్తుంది. సో దీంట్లో వాటర్ వేసేసుకుని మనం ఓకే జారుడుగా కలుపుకోవాలి. ఓకే, సో రాజు గారు మీరు బ్యాటర్ రెడీ చేస్తుండండి, మేము ఒక చిట్కా చూస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. తులసి రసంలో కలబంద గుజ్జు కలిపి దీన్ని ముఖం, మెడ, చేతులకు అప్లై చేసుకున్నట్లయితే ట్యాన్ తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదండి రాజు గారు, సరిపోయిందా బ్యాటర్? ఓకే అండి. ఓకే, సో ఇలా మనకు జారుడుగా రావాలి. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిలకడ దుంప ముక్కలు. ఓకే, సో కొంచెం పెద్ద సైజ్, మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుందేమో కదా. అవునండి. జనరల్గా 65 అంటే మనకు కొంచెం స్పైసీగానే ఉంటుంది కదా, ఎస్. కాబట్టి ఇది కొద్దిగా స్వీట్గా ఉంటే ఆ కారంకి తీపికి సరిపోతుందేమో. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వేసేసుకోవచ్చా? నూనెలో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి, అంటే పకోడీలా వస్తుంది. సో కొంతమందికి మిక్స్డ్ ఫ్లేవర్స్ నచ్చుతూ ఉంటాయి కదా, అంటే కొంచెం తీగా కారం కారంగా, కారంగా. అలాంటి వాళ్ళకి ఈ 65 నచ్చుతుంది అనుకుంటా. చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే కొంచెం స్పైసీగా తినే వాళ్ళకి ఇలా స్వీట్నెస్ ఉంటే నచ్చదు, ఎస్. అండ్ స్వీట్ కొద్దిగా తినే వాళ్ళకి అంత స్పైసీగా కూడా తినరు కదా. సో ఇది బాగుంటుంది, కొద్దిగా ఆ మిక్స్డ్ టేస్ట్లు ఉన్న వాళ్ళకి నచ్చొచ్చు. సో చిలకడ దుంప ఆల్రెడీ మనం ఉడికించేసిందే వేస్తున్నాం కాబట్టి జస్ట్ ఆ పైన బ్యాటర్ మటుకి ఫ్రై అయితే సరిపోతుంది కదా. కానీ అసలు ఐడియా బాగుంది రాజు గారు, అంటే చిలకడ దుంపని ఇలా కూడా మనం అంటే ఒక వెరైటీగా ట్రై చేయొచ్చు. స్వీట్స్ ట్రై చేస్తాం కదండి. అవును, లేదా ఉడికించుకొని కొంచెం బెల్లం కానీ అలాగే తినేస్తూ ఉంటాం వేసుకొని కానీ. ఆ స్వీట్స్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇలా వెరైటీస్ కొంచెం ఎక్కువ ట్రై చేస్తున్నారు కానీ అసలు ముందైతే
చిలకడ దుంప అంటే ఓన్లీ ఉడికించుకోవడానికి లేదా ఈ పులుసుల్లో వేసుకోవడానికి, అంతే. అంతకు మించి వాడేవాళ్ళు కాదు. అండ్ ఈ మధ్య కొంతమంది కలర్స్ కూడా ఇంట్లోనే చక్కగా ఈ బీట్రూట్ వాటితో తయారు చేసేసుకుంటున్నారు. అదైతే మరీ బెస్ట్ కదా. అవును. యాక్చువల్లీ ఇది టేస్ట్ చూసే వరకు, టేస్ట్ చూసిన తర్వాత కూడా అది ఏంటో కొంచెం ఒక నిమిషానికి అర్థం కాదేమో కదా. కష్టమే. కొద్దిగా స్లో ఫైర్లో మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ చిలకడ దుంపలు కూడా మనకి చక్కగా బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది, మంచిది. అయినా కానీ పిల్లలు ఊరికే ఉడికించింది ఇస్తే అంతగా ఇష్టపడరు తినడానికి. ఇలా స్నాక్ లా చేస్తే హ్యాపీగా తినేస్తారు. ఓకే అండి. సో ఇది అటువైపు మనం మార్చేసుకుని మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం. ఓకే. కొద్దిగా నూనె అయితే సరిపోతుందండి. జస్ట్ ఊరికే మనకి అవి ఫ్రై చేసుకోవడానికే కదా. సో కొద్దిగా అంటే పచ్చిమిరపకాయలు మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి అది లోపల చిలకడ దుంప కూడా కొంచెం స్వీట్ గా ఉంటుంది. సో తర్వాత దీంట్లో మనం పెరుగు కూడా యాడ్ చేస్తాం కదా. సో కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉంటే ఆ ఘాట్ అనేది కొంచెం ఆ పెరుగుతో కలిసిపోయిన తర్వాత తగ్గుతుంది. అవును. అండ్ మామూలుగా కూడా మనకి 65 అంటే ఎక్కువ కనిపించేది పచ్చిమిరపకాయలు ఎప్పుడు కూడా. అవునండి. సో ఇవి కూడా కొంచెం బాగా వేగాలండి. అంటే మధ్య మధ్యలో వాటితో ఆ ముక్కలతో పాటు ఈ తినేయగలిగేలా ఉంటే బాగుంటుంది. సో కొంచెం వేగితే కొంచెం టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. సో అప్పుడు ఆ స్పైసీ అనేది తగ్గుతుంది ఘాటు. అవును. సో ఎలాగో ఆ ఆయిల్ కి కొంచెం వాటి ఘాటు వచ్చేస్తుంది కాబట్టి మనకి ఆ కావాల్సినంత స్పైసీనెస్ సరిపోతుంది. సో దీంట్లోనే కరివేపాకు. సో ఇది కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. సో నెక్స్ట్ పెరుగు. సో బాగా గిల్ల కొట్టేసుకోవాలి ముందు, ఉండలు లేకుండా అయితే బాగుంటుంది. అలాగే పుల్లగా ఉంటే బాగుంటుంది. సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. ఇవి కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి. దీంట్లో మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే. వేసేసేనా? వేసేసా. ఓకే. పెరుగు చక్కగా పుల్లగా ఉన్నట్టుంది, మంచి పుల్లటి వాసన వస్తుంది. ఎస్. సో అప్పుడే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. అవును. సో ఇదంతా బాగా దగ్గరికి అయిపోవాలి. అంటే ముక్కలు మొత్తం ఆ పెరుగు మొత్తం పీల్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అండ్ ఇలా చేయడం మూలన కొంచెం ఆ స్వీట్నెస్ కూడా కొద్దిగా తగ్గుతుంది కదా. అవునండి. ఓకే. సో మొత్తం ముక్కలు మొత్తం అబ్జర్వ్ చేసేసాయి కదా. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసుకొని కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. పైన ఉంది కదా కొద్దిగా కొత్తిమీర గార్నిష్. ఓకే. చిలకడ దుంప 65 రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా చిలకడ దుంప 65 రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ చిలకడ దుంప 65 తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిలకడ దుంప 65 తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఫుడ్ కలర్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన చిలకడ దుంప ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెరుగు, ఉప్పు, మిరియాల పొడి, ముందుగా వేయించిన చిలకడ దుంప ముక్కలు వేసి దగ్గర పన్నివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప 65 రెడీ.